ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లికి దిగిన కన్న కూతురు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని తెలిసాక ఆ తల్లి కడుపు కోత అనుభవించిన వాళ్ళకి అర్థం అవుతుంది. కట్టుకున్నవాడు చనిపోయినా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. కన్న తీపి గురించి కడుపు కోత గురించి వసుకేం తెలుస్తుందమ్మా? అయినా నీ కూతురు చేస్తే తనకెందుకు బాధ ఉంటుంది? శివాని చావుకు కారణమే తనాయే. ఆపతయ, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? శివాని చనిపోవడానికి కారణం వసుగారు కాదు. వసు ఏ కారణమని నా కూతురు ఉత్తరంలో రాసింది కదా అన్నయ్య. శివాని నీ కాదని నందినిని వసు ముందుకి తీసుకురావడం వల్లే శివాని చనిపోయింది. శివాని ఆత్మహత్య చేసుకోలేదమ్మా, తన్ని ఎవరో హత్య చేశారు. మనల్ని బెదిరించడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన శివానిని ఎవరో కావాలనే కొట్టి చంపేశారు. వాళ్ళు ఈ ఇంటి శత్రువులా లేక దమయంతి శత్రువులా లేదా శివాని శత్రువులా అనేది తెలీదు. ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే ఆ హంతకుల్ని పట్టుకుంటాం, శిక్ష వేయిస్తాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అనవసరంగా మీరు వసు గారిని అనకండి. నా కూతురు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కారణం వసునే కదా అన్నయ్య. కాదే, నేనే అనవసరంగా దాన్ని బయటికి పంపించాను. నా కూతుర్ని కాదని ఈ నందినితో అఖిల్ పెళ్లి చెయ్యాలని వసు అనబట్టే కదా నా కూతురి బాధతో బయటికి వెళ్ళిపోయింది. అవునభి, వసు ఆ మాట అనకపోయుంటే శివాని బయటకు వెళ్ళుండేదా? ఎవరి చేతిలోనో చచ్చుండేదా? ఇంట్లోనే ఉండేది కదా. శివాని అలా బయటికెళ్ళి బెదిరిస్తుందని వసు మాత్రం ఊహించదు కదా అత్తయ్య. శివాని చనిపోవడానికి కారణం వసునే. తను నా మాట సరిగ్గా అర్థం చేసుకునుంటే శివానికి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అమ్మా, ముందు మీరు వసు గారిని అర్థం చేసుకోండి అమ్మా. తన ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. శివాని చనిపోవడం బాధాకరమే గాని దానికి వసు గారు కారణం కాదు. మీరు సాకులు వెతికి మరీ వసు గారిని తిట్టకండి. నా కూతుర్ని ఎవరో చంపారు అన్నావు కదన్నయ్య. ఆ హంతకులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. అప్పుడు వసుది తప్పు కాదు అని ఒప్పుకుంటాను. అప్పటి వరకు నా కూతురు చావుకి కారణం ఈ వసునే. ఆ నేరం తనదే. రరకిట్టు, ఈ అన్నం వద్దు, ఏమి వద్దు, పద. ఖచ్చితంగా ఆ హంతకుల్ని పట్టుకుంటానమ్మా. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఆ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.